నమస్కారం స్వామీజీ, నా పేరు కౌశిక్. మన స్వామీజీ గారు అన్నారు టు సీ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ అని. ఇది ఇప్పుడు మన నిజ జీవితంలో ఇది ఎట్లా అప్లై అయ్యేది స్వామీజీ? ఇక్కడ గాడ్ అంటే రెండు అర్థం చేసుకోండి మీరందరూ. వన్ ఈజ్ టెంపుల్లో మనం వెళ్ళినప్పుడు ఒక గణేశుని చూస్తాం, శివుని చూస్తాం, శివలింగాన్ని చూస్తాం, కృష్ణుని చూస్తాం, రాముని చూస్తాం. అది మన ఫెయిత్ బట్టి, మన ఒక ఫ్యామిలీ ట్రెడిషన్స్ బట్టి మనం ఫాలో చేసుకుని ఆ గాడ్ని మనం ప్రార్థన చేస్తాం. కొంతమంది తిరుపతికి వెళ్తారు, కొంతమంది శ్రీశైలంకి వెళ్తారు, శివభక్తులు, ఇటు వైష్ణవ భక్తులు. రామభక్తులు భద్రాచలంకి వెళ్తారు, కొంతమంది హరిద్వార్కి అంతా వెళ్ళి దేవుడిని చూసుకోవాలి, ప్రార్థన చేయాలనుకుంటారు. ఇది రిచువలిస్టిక్ సైడ్ ఆఫ్ రిలీజన్, రిచువలిస్టిక్ సైడ్ ఆఫ్ డివోషన్, టు సీ గాడ్ ఇన్ వన్ ప్లేస్, ఇన్ వన్ ఫారం. వాళ్ళకి అది నిష్ట, వాళ్ళ సంప్రదాయంతో అది వచ్చారు. అయితే వివేకానంద దాన్ని ఇంకొంచెం డిసిప్లిన్ చేశారు, ఇంకొంచెం దాన్ని ప్రాక్టికల్ చేశారు. బోత్ అమెరికా లెక్చర్స్, మన ఇండియన్ లెక్చర్స్ చదువుతున్నప్పుడు గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ అనే ఒక లెక్చరే ఆయన ఇచ్చారు. ఎక్కడ? అమెరికాలో జ్ఞాన యోగా అనే పుస్తకంలో గాడ్ ఇన్ ఎవ్రీథింగ్, అది ఎక్కడి నుంచి టైటిల్? ఈశావాస్యం ఇదం సర్వం. ఫస్ట్ ఉపనిషత్ ఋగ్వేదంలో వస్తుంది. ఈశా అంటే ఇక్కడ శివుడని కాదు, గాడ్ ఇన్ ఎవ్రీథింగ్, ఇదం సర్వం. అది చూడడానికి ప్రయత్నించు. ఎలా చూడడం? బై యువర్ క్వశ్చనింగ్ మైండ్. వివేకానంద అదే దీంట్లో ఆయన నరేంద్రుడిగా ఉన్నప్పుడు రామకృష్ణ దగ్గరికి వెళ్ళి ప్రశ్నించింది ఇదే, దేవుడు ఉన్నాడా, దేవుడిని చూడొచ్చా అని. అప్పుడు రామకృష్ణ దానికి ట్రైనింగ్ ఇచ్చి, శిక్షణ ఇచ్చి, బోధనలు ఇచ్చి ఆయనకు మంచి దారి చూపించారు. దేవుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా చూడొచ్చు, చూసే ఆకలి నీకులో ఉండాలి, వ్యాకులత ఉండాలి నీలో. అమ్మ 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 అని మీ అమ్మ నీకు కనపడతలేదు 3 రోజుల నుంచి అంటే ఎంత వ్యాకులత ఉంటుంది? అమ్మని చూసే వరకు నీకు తృప్తి ఉండదు. అదేవిధంగా మనం కూడా అమ్మని చూడొచ్చు, జగన్మాతని చూడొచ్చు, శివుని చూడొచ్చు అని ప్రార్థించారు. ఇక్కడ నువ్వు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఏమిటంటే ఎలాగ మన నిజ జీవితంలో దీన్ని మనం దేవుణ్ణి మనం చూడొచ్చు. గుడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చి ఒక 2 నిమిషాలు అక్కడ కూర్చొని గుమ్మం మీద ఒక ప్రశ్న అడుగు. గుడిలో ధ్యానం చేస్తాం, పూజలు చేస్తాం, ఆ పూజారి చేసిన ఆరతులు మీరందరూ చూస్తూ ఉంటారు. మీకు ఒక ఫెయిత్, ఒక శాంతి, ఒక మంచి తృప్తి ఉంది. 10 నిమిషాలు నేను దేవుడిని దర్శించాను. వెంకటేశ్వర స్వామిని 30 సెకండ్లు దర్శిస్తే ఎంతో వాళ్ళకి ఆనందం కలుగుతుంది. 5 గంటలు వెయిట్ చేస్తారు. ఆ 30 సెకండ్ల కోసం వాళ్ళు ఎంత ఆతృతగా ఉంటారు. వెళ్ళండి ముందుకు వెళ్ళండి అంటారు, బట్ ఆ సెకండ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అయితే స్వామీజీకి ప్రాక్టికల్గా యువకులకు చెప్పేది ఏమిటంటే, జస్ట్ వెళ్ళి బయటికి వచ్చేదానికంట జస్ట్ ఒక క్వశ్చన్ అడగండి. వెన్ ఐ కెన్ సీ గాడ్ ఇన్ ద ఇమేజ్, ఆ విగ్రహంలో దేవుడిని ఉన్నాడు అని నాకు నమ్మకం ఉన్నప్పుడు, మళ్ళీ కళ్ళు తెరిచి పేదవాళ్ళు, దరిద్రులు, భక్తులు, వీళ్ళవారందరూ ఉన్నప్పుడు, కాంట్ ఐ సీ గాడ్ ఇన్ మ్యాన్? ఇది ట్రాన్స్ఫర్మేషన్ స్వామీజీ కావాల్సింది. అక్కడ రిచువల్గా, భక్తితో, మీ సంప్రదాయంతో, మీ ఒక మత పట్ల, మీ ఫ్యామిలీ రిలీజియన్ పట్ల మీరు వెళుతూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. డన్, వెల్కమ్, నో ప్రాబ్లం. బట్ అప్లికేషన్ ఎలా ఉండాలి? ట్రై టు సీ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అప్పుడేమవుతుంది? ఆ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ప్రతి చోట్ల, యత్ కించిత్ జగత్యాం జగత్, ఆ థాట్ ప్రాసెస్ మీలో మేనిఫెస్ట్ అవ్వాలి. ఎస్, నా ముందు ఉన్నవాడు కూడా శివుడే, నా ముందు ఉన్న కూడా లక్ష్మీయే, నా ముందు ఎవరు వెళ్తున్నారో అతను నారాయణుడే. ఆ ఫీలింగ్ మళ్ళీ తెలుసుకోండి. రిమైండ్ యువర్ సెల్ఫ్, బికాజ్ యు ఆర్ సీయింగ్ గాడ్ ఇన్ దేర్. ఆ 1 విల్ బికమ్ 100, ఆ 100 విల్ బికమ్ 1000. ఈ విధంగా డివినిటీని మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి. అప్పుడు మన స్వామీజీ చెప్పినట్లుగా మన ధర్మంలో 4 దేవుళ్ళని మనం గౌరవిస్తాం. ఏమిటది? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈ 4 మన సంప్రదాయంలో వచ్చేసింది. తైత్తిరీయోపనిషత్తులో వస్తుంది. వివేకానంద ఇంకొక 3 దేవుడిని మన ముందు పెట్టారు అని పూజల కోసం. ఇక్కడ అప్లికేషన్ మూర్ఖ దేవోభవ. మూర్ఖులంటే ఇల్లిటరేట్, ఎవరికి చదువు రాదు, ఇది రాదు, వాళ్ళు నీకు దేవుళ్ళు అవ్వాలి. దరిద్ర దేవోభవ, ఈ రోగంతో హాస్పిటల్స్లో, మీ గ్రామాల్లో పడి ఉన్న సస్తున్న వాళ్ళకి దరిద్రులు అంటాం. వాళ్ళకి ఏమీ లేదు జీవితంలో, బాడీ అంతా కుళ్ళిపోయి ఉంటుంది, బట్టలు. దరిద్ర దేవోభవ. రోగి దేవోభవ, సిక్ పీపుల్, క్యాన్సర్ పేషెంట్స్, ఇలాంటి రోగులు కూడా నీకు దేవుళ్ళు అవ్వాలి. ఈ ప్రాక్టికల్ అప్రోచ్ని వివేకానంద చేశారు. నేను చెప్పిన దీంట్లో చక్కటి ఒక సిచ్యువేషన్ ఉంది, కలకత్తాలో జరిగింది అది. బికాజ్ మనం కలకత్తా ఇది మనం చదువుతున్నాం కాబట్టి, కలకత్తాలో ఒక అబ్బాయి వచ్చి, స్వామీజీ నాకు ధ్యానం కుదరటం లేదు, ఏమి చేయాలి అని అడుగుతాడు. నీలాంటి ఒక యంగ్ మ్యాన్. స్వామీజీ అంటారు, ఎలా ధ్యానం చేస్తున్నా, ప్రోసెస్ ఏమిటి నాకు చెప్పగలవా అని. నేను నా కిటికీలు మూసేస్తున్నాను, నా తలుపులు మూసి కూర్చుకున్నాను, అన్ని చీకటి చేసుకొని కూర్చున్నాను, అయినా నాకు కాన్సన్ట్రేషన్ రావట్లేదు, ఎందుకు స్వామీజీ అని అడిగితే, స్వామీజీ అప్పుడు మళ్ళా కొంచెం స్థిరమయ్యి సీరియస్ అయ్యి చెప్తారు, అది వచ్చిన ప్రాబ్లం నీకు. ఫస్ట్ కిటికీలు ఓపెన్ చేయి,
నీ కిటికీలోని నీ సరౌండింగ్స్లో ఏమేమి సఫరింగ్ ఉందో అవన్నీ క్లియర్ చేసుకొని రా. ఎవరికైనా అన్నం కావాలి, ఎవరికైనా బట్టలు కావాలి, ఎవరికైనా మందులు కావాలి, ఫస్ట్ వెళ్ళి నారాయణ సేవ చేసిరా, అప్పుడు వచ్చి కూర్చో. మేక్ యువర్ మైండ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ది సెల్ఫిష్నెస్ అండ్ టెన్షన్స్. సీ గాడ్ ఇన్ దెమ్. దట్ గాడ్ విచ్ యూ క్యాన్ సీ ఇన్ యువర్ హార్ట్ ఇన్ మెడిటేషన్ బయట కూడా ఎందుకు చూడలేదు? బికాజ్ నువ్వు తలుపులు మూసుకొని కూర్చున్నావు. సో ఎప్పుడైతే తలుపులు ఓపెన్ చేసి అప్లై ద టీచింగ్స్, దట్ ఈస్ వేర్ యువర్ సిన్సియరిటీ మ్యాటర్స్. సిన్సియరిటీ అంటే కాయా వాచ మనస, తన మన ధన త్రికరణం ఒక ప్లేస్లో ఉండాలి. అప్పుడు ఆ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ అనే దానికి స్వామీజీ ఇది మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అది తల్లి భారతే మనకి దైవత్వం. డోంట్ ఫర్గెట్ ది ఇన్నర్ గాడ్, మీ ఫ్యామిలీ ట్రెడిషన్స్. ఇప్పుడు స్వామీజీది పెద్ద ప్రాబ్లం ఇది. కొంతమంది మిస్అండర్స్టాండింగ్ కూడా చేస్తారు. అది నేను చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సీ గాడ్ ఇన్ మ్యాన్ అంటే గుడికి వెళ్ళడం మానేస్తారు, అంటే ఈ ట్రెడిషన్స్ని మానేస్తారు. అది స్వామీజీ వాజ్ అగేన్స్ట్ దట్. ఏ ఫ్యామిలీలో నువ్వు కులంతో ఆ ట్రెడిషన్స్ వచ్చావో దాని హయ్యెస్ట్ రెస్పెక్ట్ చూపిస్తూ మెల్లిమెల్లిగా దాన్ని జయించు, దాన్ని దాటి ముందుకు వెళ్ళు. డోంట్ రిమైన్ ఇన్ ది కిండర్ గార్డెన్ ఆఫ్ రిలీజియన్. హయ్యర్ వాల్యూస్కి, హయ్యర్ ఆత్మజ్ఞానానికి వెళితే వన్ విల్ బికమ్ మెనీ. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి.